హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. రెడీమేడ్ చట్నీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని ఇడ్లీ, దోశ, వడ, పొంగల్ వీటన్నింటిలోకి పనికొస్తుంది. ఈ పొడిని వర్కింగ్ ఉమెన్స్ కానీ విదేశాలకు వెళ్ళే పిల్లలకు కానీ చేసి ఇచ్చినట్లయితే 3 నెలల వరకైనా పాడవ్వకుండా ఉంటుంది. ఇలా రెడీమేడ్గా 2 నిమిషాల్లోనే తయారు చేసుకునే పచ్చళ్ళు నా ఛానల్లో చాలా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. మినప్పప్పు 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, ఎండుమిర్చి 6, చింతపండు కొద్దిగా, బెల్లం కొద్దిగా. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మందంపాటి బాండీ పెట్టుకోండి. ఇందులో 1 కప్పు శనగపప్పు వేసుకొని సన్నటి మంట మీద వేయించుకోండి. గింజ లోపల వరకు వేగాలి అంటే సన్నటి మంట మీద వేయించుకోండి. మంట హైలో పెట్టినట్లయితే మాడిపోతాయి, రుచి అనేది ఉండదు. కాబట్టి మంట సిమ్ములో పెట్టుకొని వేయించుకోండి. మనం ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదా ఎప్పుడైనా ఇంట్లో హడావుడిగా ఉన్నప్పుడు పచ్చడి చేయలేనప్పుడు ఇలా రెడీమేడ్గా చేసుకునే పచ్చడి తీసుకొని తిన్నట్లయితే బాగుంటుంది. ఈ శనగపప్పు సరిగ్గా వేగకపోతే పచ్చివాసన ఉంటుంది. కాబట్టి శనగపప్పును బాగా వేయించుకోండి. ఇలా బాగా వేయించుకున్న శనగపప్పును ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, శనగపప్పు ఎంత బాగా ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినప్పప్పు వేసుకొని వీటిని కూడా సన్నటి మంట మీద వేయించుకోండి. బాగా వేయించుకున్న మినప్పప్పును కూడా ప్లేట్లోకి తీసుకుందాం. కొబ్బరి 1/4 కప్పు వేసుకొని వేయించుకోండి. వేయించుకున్న ఎండు కొబ్బరిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఎండుమిర్చిని వేయించుకునేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసి వేయించుకోండి. ఆయిల్ వేయకుండా ఎండుమిర్చి వేయించినట్లయితే ఇల్లంతా ఘాట్ అవుతుంది. కాబట్టి ఎండుమిర్చిని కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోండి. వేయించుకున్న ఎండుమిర్చిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. పూర్తిగా చల్లారిన శనగపప్పు, మినప్పప్పు, కొబ్బరి, ఎండుమిర్చి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మూత మూసి మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాంట్లోకి కొద్దిగా చింతపండు, కొద్దిగా బెల్లం వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని తాలింపుకి చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. కరివేపాకు సరిగా వేయించకపోతే పచ్చివాసన వస్తుంది. కాబట్టి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా అయ్యిందో. ఇలా వేయించుకోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇందులో ఇంగువ కొద్దిగా వేసుకొని ఇలా తయారు చేసుకున్న పోపును ఈ పొడిలో వేసి కలుపుకోవాలి. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని ఎయిట్ డబ్బాలో కానీ లేకపోతే గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 నెలలైనా పాడవ్వకుండా ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకొని
నీళ్లు వేసుకొని కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఉదయం పూట హడావిడిలో ఉన్నప్పుడు ఈ పొడిని వేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని నీళ్లు వేసుకొని కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేసుకోవడం వల్ల టైం కూడా ఆదా అవుతుంది. ఇలా తయారు చేసుకున్న పొడిని మనకు అవసరమైనంత ఒక బౌల్లోకి తీసుకొని నార్మల్ వాటర్ కొద్దిగా పోసుకొని స్పూన్తో బాగా కలుపుకోండి. ఈ పొడి ఇలా తయారు చేసుకున్నందుకు పచ్చడి చూడండి ఎంత ఈజీగా 2 నిమిషాల్లోనే తయారు చేసుకున్నాము. జస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పోపు కానీ ఏమీ కానీ పెట్టనవసరం లేదు. మీరు కూడా ఈ పొడిని తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.